దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు ఆదికాండము 1వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా 2వ దినమాయను. దేవుడు 2వ దినానికి వచ్చేశాడు. ఈ దినమున దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్టుగా, హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. ఈ యొక్క ఆకాశము మన యొక్క మనస్సుకు సూచనగా ఉంటుంది. మన మనస్సులో కూడా అనేకమైన ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. ఆకాశంలో పక్షులు ఎగిరినట్లుగా మన ఆలోచనలో అనేకమైన ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. కానీ ఏ ఆలోచన మన జీవితంలో మనం అనుసరిస్తున్నాం, ఫాలో అవుతున్నాం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, ప్రతి పక్షి మన నెత్తి మీదకి ఎగరచ్చు కానీ, మన నెత్తి మీద నుంచి ఎగరచ్చు కానీ, మన నెత్తి మీద పక్షి వాలకుండా మనం చూసుకోవాలని అంటారు. అందుకనే థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి వ్యక్తి బల్బు కనిపెట్టేటప్పుడు ఎన్నో సార్లు అతను ఓడిపోయాడు, కొన్ని వేల సార్లు అతను ఫెయిల్ అయ్యాడు. కానీ అతను దాన్ని వదిలిపెట్టలేదు. నిరంతరంగా ప్రయత్నం చేసి దేవుని యొక్క వాక్యానుసారంగా అనుసరించి దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి, దేవుడు ఎలాగైతే ఈ ప్రపంచంలోనికి వెలుగులు తీసుకొని వచ్చాడో నేను కూడా అలాగే తీసుకొని రావాలని చెప్పేసి ఆ బల్బును తయారు చేశాడు. అలాగే మనము కూడా మన జీవితంలో ఏ ఆలోచనలు మనం అనుసరిస్తున్నాం, ఆకాశం లెక్క మన మనస్సు ఉన్నది. అనేకమైన ఆలోచనలు పక్షుల్లాగా ఎగురుతా ఉంటాయి. కానీ ఏ ఆలోచన అనుసరిస్తున్నాం, అది చివరి వరకు మనం ఆలోచించినప్పుడు మన జీవితాల్లో కూడా అద్భుతమైన విజయాలు సాధించగలం. దేవుడు మనకు మంచి పేరు అనుగ్రహించి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.